Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe ghee mango rice. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ముందుగా పాన్ వేడి చేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత జీడిపప్పులు వేసి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 3 సన్నగా చీలికలుగా చేసిన పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సగం ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. వీటిని కొంచెం దోరగా వేయించండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మొత్తం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చి మామిడి తురుమును వేసుకుని మనం పులుపుకి సరిపడినంత మామిడి తురుమును వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టాలి. ఇది మొత్తం మెత్తగా మగ్గిపోవాలి. ఇలా మామిడికాయ అంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు మరి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మళ్ళీ అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ముందుగా వండి చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యాంగో పేస్ట్ అంతా మొత్తం దీనికి కలిసేలాగా కలుపుకోండి. ఈక్వల్గా కలిసేలాగా కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. మరొక స్పూను ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా మరొకసారి నీట్గా కలిపేసుకుంటే పుల్లగా కారంగా చాలా యమ్మీగా ఉండే మ్యాంగో ఘీ రైస్ రెడీ. చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.